అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు హైమాటాక్స్. ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. నేనైతే మా ఇంట్లో వరలక్ష్మి వ్రతాన్ని చాలా బాగా చేసుకున్నాను. టెంపుల్లో అమ్మవారి దర్శనం చేసుకుంటే ఎంతలా ఉంటుందో అలా ఆ అమ్మవారిని పెట్టుకొని నేను చేసుకున్న ఈ వరలక్ష్మి వ్రతాన్ని మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను. ఆ అమ్మ దర్శనం మీ అందరికీ కూడా కలగాలని నా వీడియో ద్వారా అనుకుంటున్నాను. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే అమ్మ దర్శనం కూడా చేసుకోండి. ఇక్కడైతే నేను వరలక్ష్మి వ్రతానికి చేసుకున్న బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఏంటి, ఏర్పాట్లు ఏంటి, ఇవన్నీ కూడా అమ్మవారిని ఎలా అలంకరించాను, లక్ష్మీనారాయణని పెట్టుకున్నాను ఈసారి వరలక్ష్మి వ్రతానికి, అవన్నీ కూడా నేను షేర్ చేస్తున్నాను. ఇక ఉదయమే లేచి తెల్లవారుజాము లేచి కొన్ని ఇంట్లో పనులనేవి కంప్లీట్ చేసుకొని, ఎందుకంటే పిల్లలకి స్కూల్ ఉంది, అలాగే హస్బెండ్కి ఆఫీస్ ఉంటుంది కాబట్టి వాళ్ళ పనులని కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు ఇక్కడ నేను పూజకి సంబంధించి కొన్ని పనులైతే మొదలుపెట్టాను. ముందుగా ఇంట్లో మాపది పెట్టేసేసి క్లీన్ చేసేసుకొని తర్వాత ముందుగా స్నానం చేసి వచ్చిన తర్వాత ద్వారం దగ్గరే అమ్మవారికి స్వాగతం చెప్తూ ఈ విధంగా దీపం అయితే పెట్టాను. ముందు రోజు రాత్రే ముగ్గది వేసేసి పెట్టుకున్నాను కాబట్టి ద్వారం దగ్గర అయితే ఈ విధంగా దీపం పెట్టి ధూపం వేసి నమస్కారం చేసుకొని నిత్య దీపారాధన చేసే చోట కూడా దీపం పెట్టేసి తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టి ఇక ఆ తర్వాత కొంచెం ఇంట్లో వీళ్ళకి పిల్లలకి వాళ్ళకి పనులు చూసి వాళ్ళ స్కూల్కి పంపించిన తర్వాత ఇక మిగతా పనులు అయితే మొదలు పెట్టానండి. ఎందుకంటే నేను ఒక్కదాన్నే చేసుకోవాలి కాబట్టి అవన్నీ చేసుకుంటూ మేనేజ్ చేసుకోవాలి కాబట్టి ఇవన్నీ కొంచెం లేట్ అనేవి అవుతూనే ఉంటాయి. నేనైతే అమ్మవార్లని లక్ష్మీనారాయణని ముగ్గురిని పెట్టేసిన తర్వాత ఇక ఎక్కడైతే నేను పూజ చేసుకుంటున్నానో అక్కడ పీఠం పెట్టడం కోసం పీఠాన్ని అయితే ఈ విధంగా అలంకరించి పెట్టుకున్నాను. పెట్టి ఇక ఎక్కడైతే పూజ చేస్తున్నానో ఆ ప్లేస్లో ఒక క్లాత్ అనేది కూడా అడుగున ముగ్గు వేసాను కదా ఇంతక, ఆ ముగ్గు మీద ఒక క్లాత్ కూడా వేసుకున్నాను. వేసి ఇవన్నీ పెట్టాను. అలాగే ఇక నైవేద్యాల కోసం మరొకసారి స్టవ్ అంతా కూడా మళ్ళీ క్లీన్ చేసేసుకొని నైవేద్యాల కోసము ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి పులిహోర అలాగే పాయసం ఫస్ట్ వారము, అలాగే వచ్చేసి సెకండ్ వీక్ వచ్చేసి అమ్మవాళ్ళ ఇంట్లో ఉన్న ఫస్ట్ వారం వచ్చేసి పొంగలి నైవేద్యంగా పెట్టి నేను మామూలుగా ఇంట్లో పూజ చేసుకున్నాను. అందుకని ఈసారి వచ్చేసి ఇక్కడ నేను పులిహోర పాయసం అనేది చేస్తున్నా. సో చింతపండు పులిహోర అనమాట. ఇవి నైవేద్యం కోసం ప్రిపేర్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా మేనేజ్ చేసుకుంటూ అమ్మవారి దగ్గర సర్దుకోవడం కదండి. ఒకసారి మధ్యలో అమ్మవారి దగ్గర ఏమేమి పూజకు కావాలో అన్నీ అక్కడ పెట్టుకుంటూ గుర్తొచ్చినప్పుడల్లా మళ్ళీ ఇక్కడ ఒకసారి వంట దగ్గర చేస్తూ అలా మేనేజ్ చేసుకుంటున్నాను అనమాట పనులన్నీ కూడా. అలాగే శనగలు కొంతమంది ఇస్తుంటే చాలా స్మెల్ వచ్చేస్తుంటాయి, అలాగే తడిగా కూడా ఉంటూ ఉంటాయి. అస్సలు అలా ఉండకూడదు. ఎప్పుడు కూడా అవి నీట్గా చాలా ఫ్రెష్గా ఉండాలి. అందుకని శనగలు మనం ఎప్పుడు ముందు రోజు నానేసుకుంటాం కదా, ఉదయమే లేచిన తర్వాత వాటిని ఫుల్గా ఒక 3-4 టైమ్స్ పైనే వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఆరపెట్టుకోవాలి. నేను అదే పని చేశాను. ఇక ఆ తర్వాత ఇక్కడ అమ్మవారి కోసం నేను తెచ్చుకున్న కొన్ని పూలమాలలు అవన్నీ చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ వచ్చేసి లక్ష్మీనారాయణలు పెట్టుకున్నాను. పోయిన సంవత్సరం వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవిని పెట్టుకున్నాను. అమ్మవారితో పాటు ప్రత్యేకంగా పూజకి వాళ్ళు వచ్చినట్టుగా జంటగా ఇద్దరు కూడా. ఈసారి లక్ష్మీనారాయణలు పెట్టుకున్నాను. వాళ్ళ కోసం తెచ్చిన ఈ పూలమాలలు అనమాట. బంతి పూలు కానీ ఏవైనా అలంకరణకు ఉపయోగించుకోవచ్చు, అర్చన చేయకూడదు అని అంటారు కదా. సో నేను అందుకని బంతిపూల దండలు తెప్పించాను, ఒక గన్నేరు పూల మాల కూడా తెప్పించా. ఇక పండ్లు, కొబ్బరికాయ, నైవేద్యాల కోసం అరిటాకులు, అమ్మవారికి నివేదన చేయడం కోసం ప్రసాదాలన్నీ పెట్టి ఇక అలాగే పండ్లు, తమలపాకులు, కొబ్బరికాయ ఇవన్నీ కూడా అరటిపళ్ళు తాంబూలాల కోసం ఇవన్నీ తెచ్చుకొని ఒక పక్కన పెట్టుకున్నాను. ఇక ఎక్కడైతే పూజ చేస్తున్నానో అక్కడ అవన్నీ కూడా ఒక్కొక్కటి చేరవేసుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా వచ్చేసి నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉంటాను కాబట్టి హస్బెండ్ పిల్లలు ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఏదైనా అవసరమైనా కూడా నాకు అందించే వాళ్ళు ఎవరు ఉండరు. వ్రతం మధ్యలో 10 సార్లు లేస్తూ ఉండాలి. అందుకని ఏదైనా నేను ప్రత్యేకంగా పెట్టి చేసుకుంటున్నాను అని అంటే ఒక బుక్లో లిస్ట్ అంతా రాసుకుంటాను. పసుపు, కుంకుమ దగ్గర నుంచి అగ్గిపెట్టె దగ్గర నుంచి వాటర్ వరకు అన్ని ఒత్తులు కానీ నూనె కానీ ఏవైతే మనకి పూజా సామాగ్రి అవసరమవుతో నేను లిస్ట్ కూడా మీకు అందుకని ఇప్పుడు పూజా సామాగ్రి అనేది షేర్ చేస్తూ ఉంటాము వీడియోస్లో కూడా. అవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను లిస్టు మరొకసారి రాసుకొని అన్ని టిక్స్ పెట్టుకొని అప్పుడు పూజ దగ్గర కూర్చుంటాం. ఇక్కడైతే ఈసారి స్వామివారిని కూడా ఈ విధంగా నగలతో అలంకరించానండి. చాలా బాగుందన్నారు వచ్చిన వాళ్ళందరూ కూడా. చూసి అమ్మవారు ఎంత బాగుందో చిన్న స్వామివారు కూడా అంత బాగుందని అన్నారు. సో ఈ విధంగా అయితే నేను స్వామివారిని అలంకరించి పెట్టుకున్నాను. సో ఆ విధంగా లిస్ట్ అయితే నేను రాసుకొని ప్రతిదీ కూడా ఒకసారి మొత్తం రాసుకొని అన్నీ గుర్తొచ్చినంత వరకు కూడా అన్నీ అక్కడ పెట్టేసి ఆ తర్వాత టిక్స్ పెట్టుకుంటూ వస్తానన్నమాట. ఏవి ఉన్నాయి ఏవి లేవని చూసుకొని ఇలా మొత్తం చేరవేసుకున్న తర్వాత ఆ లిస్ట్ ప్రకారం అన్నీ ఉన్నాయా లేవా అని చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే పూజ కూర్చుంటా. ఇంట్లో వెనకాల ఎవరైనా ఉంటే అందించేవాళ్ళు పర్లేదండి, మర్చిపోయినా గవుక్కున ఎక్కడుందో ప్లేస్లో చెప్తే వాళ్ళు తీసుకొచ్చి మనకి ఐటమ్ అనేది ఇస్తారు. కానీ నాకు ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి వీళ్ళందరూ బయటకు వెళ్ళిపోతే స్కూళ్ళకి ఆఫీస్కి నాకు అందించే వాళ్ళు ఎవరు ఉండరు. సో అందుకని చెప్పి ప్రతిదీ ఈ విధంగా నేను ఇక్కడ చేరవేసి పెట్టుకున్నాను అనమాట.
ఇక వాటరు, పంచపాత్ర, ఉద్ధరణ అవన్నీ కూడా పెట్టుకున్నాను. వాటర్ ఒకటి తెచ్చి పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నీ పెట్టుకున్న తర్వాత ఇక్కడ పీఠం మీద అమ్మవారిని కూడా పెట్టేశాను. అలాగే చిన్న అలంకరణ అనేది చేసుకున్నాను తమలపాకుల మీద చేసి, కలశం చెంబు మీద అమ్మవారిని, మరొక ఇత్తడి అమ్మవారు ఉన్న దగ్గర బ్రాస్ అమ్మవారు, లక్ష్మీదేవి అమ్మవారు, అమ్మవారిని పెట్టుకోవడం కోసం ఈ విధంగా అలంకరించి పెట్టుకుంటున్నాను అనమాట. ఈ అలంకరణ అంతా కూడా మన కోసమేనండి. మనం చూసినంతసేపు చాలా పాజిటివ్గా నిండుగా ఉంటుంది పూజ అని మన కోసమే, అది అమ్మవారి కోసమేమీ కాదు. మనం ఎంత భక్తిగా చేసుకున్నామో అనేదే ముఖ్యము. కాకపోతే ఏంటంటే ఆ ప్రదేశం అంతా చాలా బ్రైట్ఫుల్గా ఉన్నంతలో మనకు ఉన్న వస్తువులతో చేసుకుంటే చాలా బాగుంటుందని అనిపిస్తుంది నాకు. అందుకని మీరు నా వ్లాగ్స్ కూడా చూస్తుంటే ఏ చిన్న పండగ ప్రత్యేకంగా చేసుకున్నా, పూజా మందిరాలు చేసుకున్నా ఉన్నంతలో నా దగ్గర ఉన్న వస్తువులతో అలంకరించే చేసుకుంటాను. ఇక ఆ తర్వాత అమ్మవారికి నా ఇంట్లో ఎప్పుడు కూడా ధనధాన్యాలకు లోటు లేకుండా ఉండాలి, 10 మందికి సాయం చేసే శక్తి ఆ అమ్మవారు నాకు ఇవ్వాలి అని చెప్పి నేను చేసే ఆ ఫుడ్ ఏదైతే డిస్ట్రిబ్యూషన్ అనేది, దానం అనేది ఉంటుందో దానికి ఎప్పుడు లోటు లేకుండా నా ఇంట్లో ఉండాలి. ఐటమ్స్ అన్నీ కూడా ఆ ధాన్యం ఎప్పుడు ఉండాలి, నేను 10 మందికి వండి పెడుతూనే ఉండాలి అని నమస్కారం చేసుకొని అమ్మవారికి ఆ ధనధాన్యాలు కూడా అమ్మవారి దగ్గరికి పెట్టుకున్నాను కుండల్లో పోసి. ఇక ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి అమ్మవారికి ఇంతగా చూపించాను కదా మాలలు, ఆ మాలలన్నీ కూడా ఇక్కడ వేసేసుకున్నాను. నేను కూడా చక్కగా పట్టు చీర అయితే కట్టుకొని అమ్మవారి పూజకి రెడీ అయ్యాను. లక్ష్మీదేవి పూజ చేస్తున్నామంటే మనం కూడా అంత చక్కగా రెడీ అయ్యి పూజ చేస్తేనే మనకి చాలా చాలా ఇంటికి చాలా మంచిది. ఇంటికి ఏంటంటే ముందు ఆడవారిని చూస్తారు, ఇల్లు చూసే ముందు ఇంటి ఆడవాళ్ళని చూస్తారు కాబట్టి అదొక నమ్మకం నాకు. అందుకని నేను కూడా చక్కగా నీట్గా రెడీ అయ్యి తల్లో పూలు, గాజులు అన్నీ వేసుకొని అమ్మవారి పూజకి ఇక కూర్చున్నాను. ఇక్కడ వచ్చేసి ఇక దీపారాధన అయితే మొదలు పెడుతున్నాను. మా ఇంటి వరలక్ష్మీవ్రత అమ్మవారు అయితే చాలా చాలా బాగున్నారండి. మీకు ఆల్రెడీ నేను అలంకరణ, ఫేస్ అలంకరణ కూడా చూపించాను, బట్ అది ఎవరికి వ్యూస్ రీచ్ అవ్వలేదు. కానీ అది అమ్మవారి దర్శనం చేసుకోవడం కూడా అదృష్టమని అనుకుంటా నేను. అంత బాగున్నారనమాట అమ్మవారు. ఈసారి చాలా చాలా ఫేస్ ఏంటో ఆ కళ్ళు నిజంగా రియల్గా చూస్తున్నట్టుగా, అమ్మవారే వచ్చి కూర్చున్నట్టుగా అలా అనిపించింది అనమాట. అంత బాగా వచ్చింది ఈసారి అలంకరణ అనేది. ఇక్కడైతే నేను దీపారాధన చేసి మొదటగా ఆ గణపతికి నమస్కారం చేసుకున్నాను. ఆల్రెడీ నిత్య పూజ దగ్గర అయితే నాకు పూజ అయిపోయింది కాబట్టి ఇక్కడ వచ్చేసి ఇక్కడే డైరెక్ట్గా వచ్చాను అనమాట. వరలక్ష్మి వ్రతం బుక్ అవి దగ్గర పెట్టుకొని చేసుకున్న తోరాలు కూడా ఆ పూజలోనే పెట్టుకొని గణపతి పూజ అయిన తర్వాత ఇక వెంకటేశ్వర స్వామి వారి ముందు గోవిందనామాలు, అష్టోత్తరం స్వామివారికి చేసుకున్న తర్వాత వ్రతం తాలూకు లక్ష్మీదేవి పూజ అయితే ప్రారంభించాను. అలాగే అమ్మవారికి తామరపూలు, కలువ పూలు అంటే ఇష్టం కదా, అవి కూడా దొరికాయి. ఈసారి నాది ఏంటంటే విశేషంగా ప్రత్యేకంగా నాకు ఈసారి 3-4 సార్లు పైన కదంబం పూలు దొరికాయి. అవి దొరుకుతూనే ఉన్నాయి ఈ మధ్య అనుకోకుండా నాకు. ఈ వచ్చేసి నేను గుంటూరు నుంచి మరీ మొన్న సెకండ్ వీక్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి మరీ కొనుక్కొచ్చుకున్నాను కదంబం పూలు. కాకపోతే అప్పుడు టెంపుల్ దగ్గర చాలా తక్కువ ఉన్నాయి. సో నేను 7 ఫ్లవర్స్ అనేవి కదంబం పూలు తెచ్చుకున్నాను. కాకపోతే కొంచెం గ్రీన్ కలర్లో ఇంకా పచ్చిగా ఉన్నాయన్నమాట. ఈసారి ఆ కదంబం పూలతో కూడా అమ్మవారికి ప్రత్యేకంగా వరలక్ష్మి వ్రతం నేను చేసుకోవడం నా అదృష్టం. అవి చాలా రేర్గా దొరుకుతాయి పూలు. ఇదిగోని ఇక్కడ పెడుతున్నాను కదా గ్రీన్ కలర్లో, అవి కదంబం పూలు అనమాట. విచ్చిపోయి ఉంటే మనకి ఎల్లో కలర్లో ఈ ఫ్లవర్స్ అనేవి వస్తాయి. నాకు ఈ కలర్వే దొరికాయి, సో ఇవే తీసుకొచ్చుకున్నాను. అమ్మవారికి ఆ 7 పూలను కూడా పెట్టి పూజ అనేది చేసుకొని ఇక వరలక్ష్మి వ్రతం బుక్ అనేది మన దగ్గర ఉంటుంది కదా, అది చదువుకుంటూ కూడా చక్కగా పూజ అనేది చేసుకున్నాను. మీరందరూ కూడా చేసుకున్నారనుకుంటున్నాను. స్టిల్ ఇప్పటికీ వరలక్ష్మి వ్రతం ఎవరైనా కుదరక చేసుకునే వాళ్ళు ఉంటే చక్కగా ఇంకా మనకి ఇంకొక వీక్ మాత్రమే మిగిలింది కాబట్టి 4th వీక్ అయినా చేసుకోండి. అమ్మవారి వ్రతాన్ని అస్సలు మిస్ అవ్వకండి. మనకి శక్తి ఉన్నంత వరకు అమ్మవారు మనకి ఎంతైతే శక్తిని ఇస్తారో ఆ శక్తిలో ఆ అమ్మకి మనం ఏవైతే సమర్పించగలమో చేసుకుంటేనే చాలా చాలా మంచిది. ఇక్కడైతే నేను మంగళకరమైన వస్తువులతో కామాక్షి దీపాన్ని కూడా వెలిగించాను. అలాగే ఇక్కడ కొంచెం నోట్స్ కాయిన్స్తో కొంచెం ఇక్కడ అలంకరణ లాగా చేసుకొని గాజులు, చిట్టి గాజులతోనూ అలాగే లక్ష్మీ గవ్వలు, ముఖ్యంగా వచ్చేసి కాయిన్స్, వెండి పూలు, వీటితో ఈ కామాక్షి దీపం దగ్గర పూజ అనేది ప్రత్యేకంగా చేసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి కాయిన్స్తో కూడా చేసుకుంటున్నాను. ఇది చాలా చాలా బాగా జరిగింది. మీకు చూస్తే అర్థమవుతుంది అనుకుంటున్నాను. నేను నా దగ్గర అమ్మవారైతే అందంగా కూర్చొని చక్కగా అడిగి పూజ చేయించుకున్నట్టుగా అనిపించింది అనమాట. ఇక్కడ వచ్చేసి అంతా పూజ అయిన తర్వాత తోర పూజ చేసుకుంటున్నాను. బుక్లో ఉంటుంది కాబట్టి మనం ఏమీ టెన్షన్ పడక్కర్లేదండి. ఆరాంగా తొందరగా ముందు రోజే చాలా పనులు కంప్లీట్ చేసుకోవడం వల్ల నాకు వరలక్ష్మి వ్రతానికి పిల్లలు వెళ్ళిపోగానే స్కూల్కి, ఇక హస్బెండ్ కూడా వెళ్ళిపోగానే ఆఫీస్కి ఇంకా కూర్చున్నాను పూజ దగ్గర. ఇవన్నీ ముందుగా ఏర్పాటు చేసుకోవడం వల్ల చాలా ఈజీ అయింది. ఇక్కడ కూడా చూస్తున్నారు కదా, నాకు కట్టేవాళ్ళు ఎవ్వరు లేరు కాబట్టి తోరం మంత్రం చదువుతూ మనం తోరం కట్టుకుంటాం మధ్యలో. ఆ తర్వాత వ్రత కథ అనేది చదువుకుంటాం కదా, సో ఇక్కడ నేను ఆ మంత్రం చదువుతూ నేనే తోరం కూడా కట్టుకుంటున్నాను.
సో ఇలాంటప్పుడు కూడా ఎవరైనా ఉంటే బాగుంటుంది సాయం అని అనిపిస్తుంది. ఏదైనా కొంచెం ఎక్కువ మనం అలంకరణ చేసుకొని ఇలా చేసుకుంటున్నప్పుడు ఇంకెవరైనా ఉంటే ఇంట్లో బాగుండేది అని అనిపిస్తుంది. ఇంట్లో ఇంకొక ఆడపిల్ల ఉంటే కూడా చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకు. బట్ నేను అది మిస్ అయ్యాను. నాకు ఇద్దరు అబ్బాయిలే కాబట్టి చాలా చాలా అలాంటప్పుడు అనిపిస్తుంది అనమాట. ఎవరైనా ఇంకొక మనిషి పక్కన ఉంటే ఇలాంటప్పుడు చాలా సందడిగా ఉంటుంది. ఎవరైనా వ్రతాలు నోములు చేసుకుంటున్నప్పుడు మన వాళ్ళంటూ ఎవరైనా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. బట్ అలా అనుకుంటూనే ఉన్నాను. నాకు పైన ఆంటీ వచ్చారనమాట. కరెక్ట్గా నేను వాయనం ఇస్తున్నాను, అమ్మవారికి హారతి అవి ఇస్తున్నాను. పైన ఆంటీ వచ్చారు. సో ఆంటీకి గంట కొట్టండి ఆంటీ, కాస్త చిన్న వీడియో తీయండి ఆంటీ అని చెప్పి ఆంటీ నాకు అలా హెల్ప్ చేశారనమాట. సో ఆంటీని కూడా చూపిస్తాను చూడండి. అంటే ఎవరో ఒక విధంగా మనం భక్తిగా చేసుకుంటే ఆ అమ్మవారే మనకి ఏదో రకంగా అన్నీ సమకూరుస్తుంది. అది నమ్ముకొని మనం పూజ చేసుకోవాలి. ఇక్కడ ఆంటీనే తీశారనమాట వీడియో. చాలాసేపు నాతో పాటు పూజలో ఉన్నారు. ఆంటీ వీడియో తీశారు. అలాగే గంట కొట్టండి హారతి ఇచ్చేటప్పుడు అంటే హారతి పాట పాడారు అమ్మవారి కోసం. ఇవన్నీ చేశారు. ఉదయం పూట కూడా ఇక అమ్మవారికి నేను సాయంత్రం ఏదైతే చీర కట్టుకుంటానో ఆ అమ్మవారికి ముందుగా సమర్పించి ఆ వాయనం అనేది మొదటి వాయనం అమ్మవారికి ఇచ్చి అక్కడ పెట్టాను. అలాగే నైవేద్యం కూడా నేను వండిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నైవేద్యం పెట్టాను అనమాట. అలాగే ఆంటీ గారు అయితే పూర్ణం బూరెలు చేశాను. అమ్మవారికి నివేదన చేయని చెప్పి ఆంటీ తెచ్చిచ్చారు. సో ఆ బూరెలు కూడా అమ్మవారికి పూర్ణాలు కూడా నైవేద్యం పెట్టి ఇక్కడ నమస్కారం మనస్ఫూర్తిగా ఏదైనా తప్పులు తెలిసి తెలియక తప్పులు చేస్తుంటే క్షమించమని చెప్పి పూజలో అమ్మవారికి కూడా నమస్కారం చేసుకొని నా వ్రతాన్ని అనేది చాలా చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాను. మీరు ఎవరైనా వ్రతం చేసిన పిక్స్ ఉంటే కనుక నాకు షేర్ చేయాలనుకుంటే కనుక నాకు ఇన్స్టాగ్రామ్ దీంట్లో షేర్ చేయండి. చక్కగా మన ఫ్యామిలీ మెంబర్స్, యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మన పూజను చూపిద్దాము. మరికొంతమంది అమ్మవారి పూజను చేసుకుంటారు. అలాగే దర్శనం కూడా మన అమ్మవారిని చేసుకుంటారు. ఈ ఆంటీనే నేను పూజ చేసుకుంటున్నప్పుడు వచ్చారనమాట తాంబూలానికి. సో నేను యాక్చువల్గా సాయంత్రం పేరంటం పెట్టుకున్నాను. బట్ ఆంటీ వచ్చారు కాబట్టి నాకు హెల్ప్గానే ఉన్నారు. అమ్మవారి స్వరూపం అనమాట, లక్ష్మీదేవి స్వరూపం. మొదటి వాయనం కూడా అందుకున్నారు. ఇక్కడ ఆంటీకి బొట్టు అది పెట్టి గంధం ఇచ్చిన తర్వాత కాళ్ళకు పసుపు రాసి ముందు వాయనం అనేది ఇచ్చేస్తున్నాను. మనం ఎప్పుడైనా కూడా ఇంతమందికే ఇచ్చుకోవాలని వరలక్ష్మి వ్రతానికి లెక్క అయితే లేదు. ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ ఇవ్వచ్చు, ఎంతమందికైనా ఇవ్వచ్చు. మనకి స్తోమత అనమాట. మనం ఏవైతే ఇవ్వదలుచుకుంటామో అవి మనస్ఫూర్తిగా మంచివి వాళ్ళకి ఇస్తే కనుక మనకి ఫలితం కూడా అంతే మంచిగా ఉంటుంది. ఇక్కడ ఆంటీ చేత మొదటిగా బ్లెస్సింగ్స్ అనేవి తీసుకున్నాను అనమాట. అలాగే తోరాలు 3 చేస్తాం కదా, ఒకటి నాకు వ్రతం చేసుకునేందుకు, ఒకటి అమ్మవారికి, మరొక తోరం మిగిలిపోతుంది కదా. ఎలాగో మొదటి వాయనం ఆంటీ గారికి ఇచ్చాను కాబట్టి ఇక ఆ తోరం కూడా తనకే కడుతున్నాను. ఆంటీ కూడా కట్టుకుంటా అన్నారు. అసలు అలాంటివి ఎవ్వరు వద్దనరండి, పసుపు కుంకుమ ఇస్తామంటే ఎవరు వద్దనరు కదా. సో అందుకని చెప్పి ఆ తోరం కూడా నేను ఇక్కడ ఆంటీ గారికే కట్టేశాను అనమాట. ఫైనల్గా మా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఇటు వినాయక స్వామి వారు ఉన్నారు, అలాగే లక్ష్మీనారాయణలు ఇద్దరూ కూడా జంటగా నా వ్రతానికి విచ్చేసినట్టుగా స్వామివారు అమ్మవారు కూడా అలా చూస్తున్నట్టుగా పూజను చాలా బాగుంది. ఇక ఈ అమ్మవారు అయితే చెప్పనక్కర్లేదు, ఎంత నిండుగా పెద్ద ముత్తైదు వచ్చి కూర్చున్నట్టుగా నా పూజలో అలా ఉన్నారనమాట. అభయం ఇస్తూ అమ్మవారు ఒక పెద్ద ముత్తైదు వచ్చి చక్కగా అలాగ చూస్తూ నన్ను కూర్చున్నట్టుగా అమ్మవారు అయితే ఉన్నారు. కిందంతా కూడా ఈ విధంగా కదంబం పూలతో కలువ పూలతో అమ్మవారికి నిండుగా పూజ చేసుకున్నాను. స్వామివారిని అలంకరించేసుకున్నాను. ఎక్కడ లోటు చేయకుండా నాకున్నంత శక్తిలో చాలా సక్సెస్ఫుల్గా వరలక్ష్మి వ్రతం బాగా జరిగింది. ఇదండి నా వరలక్ష్మి వ్రతం. మీరందరికీ కూడా ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి కోరుకుంటున్నాను. ఎటువంటి కష్టాలు లోటుపాట్లు లేకుండా అందరం కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక సాయంత్రం పేరంటం ఎలా జరిగింది, ఆ లక్ష్మీ స్వరూపాలందరూ కూడా, ఆ లక్ష్మీదేవులందరూ కూడా నా ఇంటికి ఎలా వచ్చారు, అష్టలక్ష్ములుగా అందుకున్న ఆ తాంబూలాలందరినీ కూడా నేను మీకు చూపిస్తాను మరొక వీడియోలో. అది పూజ చేసుకున్నందుకు ఫలితం కూడా అలానే ఉంటుందండి. అమ్మవారు ఏదో ఒక రూపేణ తీసుకుంటారు, తెలియకుండా కూడా మనకి ఏదో ఒక రూపంలో వచ్చి తీసుకుంటారనమాట. అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. నా ఈ వరలక్ష్మి వ్రతం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి ఈ వీడియోని. ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేసి లైక్ అనేది ఒక్కటి ఇస్తే కనుక ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. ఆ తల్లి దర్శనం అందరూ చేసుకున్న వాళ్ళు అవుతారు. మరి మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను. ఆ లక్ష్మీనారాయణల ఆశీస్సులు, ఆ మహాలక్ష్మీదేవి ఆశీస్సులు మీ అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటున్నాను. మరి ఈ వీడియోని వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీ లైక్ ఇస్తారనుకుంటున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరింత మంచి వీడియోస్ కూడా నా ఛానల్లో మీరు వాచ్ చేయొచ్చు. మరి మరొక మంచి పేరెంటం వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.